రంగారెడ్డి జిల్లాలో హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తోంది. కబ్జాదారులపై కొరడా ఝులిపిస్తోంది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం మర్రిపల్లిలో చెరువు శిఖం భూమి కబ్జాకు గురైంది. ఈ వ్యవహారంలో అనంతుల వెంకటేశ్వరరెడ్డి, అనంతుల రాజగోపాల్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. 5 ఎకరాల స్థలంలో రెడ్ మిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. తట్టి అన్నారం లక్ష్మీ గణపతి కాలనీలో కోట్ల విలువ చేసే 700 గజాల పార్క్ స్థలం కబ్జాకు గురైనట్టుగా తెలుస్తోంది. ఇటీవల పార్క్ స్థలంలో నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. హైడ్రా అధికారులు స్థలాన్ని కాలనీకి అప్పగించారు. మర్రిపల్లి గ్రామస్తుల ఫిర్యాదు హైడ్రా చర్యలు చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. శ్రీజ, రంగారెడ్డి జిల్లాలో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. చెరువులను మింగేసి పార్కులను ఆక్రమించి వివిధ అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపైన ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో గత కొంతకాలం నుంచి ప్రభుత్వ భూములను ఆక్రమించడం, అలాగే చెరువులకు సంబంధించినటువంటి శిఖం భూములు అన్నిటిని కూడా ఆక్రమిస్తూ కోట్ల రూపాయల సంపదను కాజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొందరు కబ్జాకోరులు. సో వాటిని వ్యాపార కేంద్రాలుగా మార్చేసుకొని అక్కడ అక్రమ పద్ధతుల్లో సంపాదించడం కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలియడంతో హైడ్రా అధికారులు దానిపైన ఆరా తీసి ఇమీడియట్ గా అక్కడ చేపట్టినటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయడం జరుగుతుంది. అందులో భాగంగానే అబ్దుల్లాపూర్ మెట్ మండలం మర్రిపల్లి గ్రామంలో 5 ఎకరాల చెరువు శిఖం భూమిని ఆక్రమించి రెడీమిక్స్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అనంతుల వెంకటేశ్వర రెడ్డి అనేటువంటి వ్యక్తి, అలాగే రాజగోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. సో వీళ్ళు గత కొంతకాలం నుంచి కూడా అక్కడ ప్రభుత్వ భూములలో ప్లాంట్లను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించి దర్జాగా పెత్తనం చెలాయిస్తున్నారన్నటువంటి ఆరోపణలు అనేవి వినిపించడం జరిగింది. సో దీనిపైన స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇది మాత్రమే కాకుండా తట్టి అన్నారం లక్ష్మీ గణపతి కాలనీలో అనంతుల వెంకటేశ్వర రెడ్డి కోట్ల విలువైనటువంటి పార్కు స్థలాన్ని సైతం ఆక్రమించిన వ్యవహారం అనేది వెలుగులోకి వచ్చింది. కాలనీ వాసుల కోసం కేటాయించినటువంటి ఓపెన్ స్పేస్ ను సొంత ఆస్తిలా మార్చుకొని అక్కడ అక్రమ నిర్మాణాలని నిర్మించుకున్నాడు. ఇక అలాగే వరుసగా ఫిర్యాదులు అనేవి వస్తూ ఉండటంతో ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి హైడ్రా అధికారులు పూర్తిగా వివరాలను చూసిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయడం జరిగింది. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను కాపాడటం జరిగింది. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.